అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తూర్పు గోదావరి జిల్లాలో డాక్టర్ ప్రియాంక ఘటనపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రాజమండ్రి ప్రసాదిత్య మాల్ వద్ద కొవ్వొత్తులు వెలిగించి ప్రియాంకకు నివాళులు అర్పించారు. మాజీ మంత్రులు కన్నబాబు, తానేటి వనిత, వేణుగోపాలకృష్ణ, మాజీ ఎంపీ భరత్రామ్, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, మాజీ ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సీపీ నేతలు ఈ నిరసనలో పాల్గొన్నారు. ఘటనకు బాధ్యులైన నిందితులపైన కఠిన చర్యలు తీసుకోవాలి అని, వారిని కాపాడేందుకు ప్రయత్నించిన వారిపైన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ప్రియాంక తండ్రి తన ఆవేదనను వెల్లడించే వరకు ప్రభుత్వం స్పందించకపోవడం అమానవీయమని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శించారు. శాంతి పద్ధతులను మేము చాలా కఠినంగా అమలు చేస్తాము, దాన్ని కంట్రోల్ చేస్తామని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చారా? ఇవాళ వరకు బాధిత కుటుంబాన్ని వాదార్చడానికి ఒక్క ఫోన్ కాల్ ముఖ్యమంత్రి చేశాడా? ముఖ్యమంత్రి గారు చేయలే, వైద్య శాఖ మంత్రి గారు చేయలేదు, విద్యాశాఖ మంత్రి గారు చేయలేదు. పైగా పోలీసులు దీన్ని చిన్న సంఘటనగా చూపిస్తూ ఉన్నారంటే అన్ని పోలీసులతో సహా ప్రభుత్వం సహా అందరూ కుమ్మక్కైపోయి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇవాళ మీరు నివాళులు అర్పించిన ఇక్కడికి వస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎవరి ఆడపిల్ల అయినా ఒకటే, ఒక పీజీ మెరిట్లో సీటు తెచ్చుకోవడం అనేది ఎంత కష్టం చూడండి. ఉత్తి పుణ్యాన కారుతో గుద్ది చంపించేశారంటే చట్టాల మీద భయం లేదు, శాంతి భద్రతలు అదుపులో లేవు. ప్రభుత్వం అంటే మన చేబుల్లో మన చెప్పు చేతల్లో ఉందనే ఫీలింగ్ చాలామంది నాయకులకు ఉంది. అందుకే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. మద్యం మత్తులో ఒక అమ్మాయిని గుద్ది చంపేయడమే కాకుండా తల మీద నుంచి కారు పోనిచ్చేసి బ్రెయిన్ డెడ్ అయ్యేట్టుగా చేశారంటే ఎంత నిర్లక్ష్యంగా వాళ్ళు వ్యవహరించారు. మద్యం అనేది ఎంత ప్రమాదానికి కారణమైంది స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చూసుకుంటే మహిళల ప్రాణాలకి లెక్కలేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అత్యంత నిర్లక్ష్యం వహిస్తూ ఉండే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్య అనేది స్పష్టమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.